సో నిన్న సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు పర్యటన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ కూడా అసలు సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా ఇంతగానం వర్షాలు పడినాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి, మీకు అవసరమైతేనే బయటికి రండి. ఏదో టైం పాస్ కి మేము ఎప్పుడు చూడలేదు, మేము సెల్ఫీలు దిగుతాం, వీడియోలు తీస్తామని చెప్పి మీరు కనుక బయటికి వస్తే ఆ కరెంట్ వైర్లు ఏడ దిగున్నాయో తెలియదు, ఏడ గుంటలు ఉన్నాయో తెలియదు, ఏడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందో తెలియదు. మీ జీవితాలకు మీరే ఆగం చేస్తున్నట్లయితే. సో ఈ హెచ్చరికలు కూడా పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తున్నది, ప్రతి ఒక్క నాయకులు కూడా చెప్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పరామర్శ. సీఎం రేవంత్ తీర్పుపై మండిపడ్డ హరీష్ రావు. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటి లేదని బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ముంపు గ్రామాలలో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు, ప్రజలను పరామర్శిస్తున్నారు. మరోవైపు వాతావరణాన్ని సాకుగా చూపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కామారెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం తన పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. దీంతో తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాలలో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిరీష్ సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎన్నడూ పడలేదు హరీష్ రావు. మెదక్ సిద్దిపేట జిల్లాలో బాణలు, భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఎమ్మెల్యే హరీష్ రావు టీం ముందుగా మెదక్ జిల్లాలోని రాజాపేట్ గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు పలు ప్రాంతాలలో పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. అనంతరం సిద్దిపేట పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఇంకోటి ఏంటంటే, ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నారో అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇంకో ముచ్చట కూడా ఇచ్చిన హరీష్ రావు గారు ఏంటంటే, ఎవరైతే ఈ నాలాలు కానివ్వండి, చెరువులు కబ్జాలు చేసుకుని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అట్లనే కొంచెం పాతబడిన ఇల్లులు కూడా ఏవైతే ఉంటాయో వాటర్ ఫ్లోకి తట్టుకోలేవు, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం సెట్ బ్యాక్ చేసుకొని కొంచెం హైట్ లా కట్టుకోండి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలలో ఒక్కసారి నీళ్ళు వరద వస్తే ఆడ ప్రతి కూడా మునిపోవడానికి ఈజీగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. రానున్న రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోవద్దు అని చెప్పి హరీష్ రావు గారు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. సో ఇది మొత్తానికి అయితే నిన్న మనం చూసుకుంటే ఎక్కడ ఏ పేపర్లో చూసుకున్నా కూడా మొత్తం ఇవే హెడ్లైన్స్ వరదలకు సంబంధించి. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వానలు పడి హైదరాబాద్ కానివ్వండి, మనం ఇంకా లగ్జరీ ఏరియాలని చెప్పుకునే బంజారా హిల్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట ఇవన్నీ కూడా వరదలకు ఆడందరూ కూడా బాధితులవుతున్నారు. మంచి మంచి కాలనీలు కూడా అన్ని మునిగిపోతున్నాయి. ఎందుకు? అన్నన్ని కోట్లు పెట్టుకొని మంచిగా లగ్జరీగా ఉందాం అనుకున్న వాళ్ళందరి ఇల్లులు కూడా మునిగిపోతున్నాయి ఈ రోజు. అంటే అక్కడున్న చెరువులను, నాలాలను అన్ని కబ్జా చేసి కట్టినరు కాబట్టి ఈ రోజు అక్కడున్న ఇల్లులన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. హైడ్రా వచ్చినాక చాలా మంది కూడా ఎందుకు హైడ్రాతోని ఏం పని అంటే, ఇప్పుడు తెలిసి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి హైడ్రాతోని ఏమైతుంది, ఏం కాదు, ఏందనేది కూడా జనాలందరికీ కూడా తెలిసి వస్తుంది. ఇప్పుడు అందరు వచ్చి మా కాలనీలను కాపాడండి, మా ఇల్లులను కాపాడండి, ఈ వరదల నుంచి మనం కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని రంగనాథ్ గారిని కోరుకోవడం జరుగుతుంది. సో అట్లున్నా అందుకే ఏది వచ్చినా కూడా కొంచెం జనాలకు అర్థం కావాలన్నా, అందరికి తెలవాలన్నా కొంచెం టైం పడుతుంది.